చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పులివెందులలో టెన్షన్ కొనసాగుతోంది, ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది, రిజల్ట్పై ఆసక్తి కనిపిస్తోంది సర్వత్రా. ఒంటిమిట్టలోనూ సేమ్ సిచ్యువేషన్. మధ్యాహ్నం లోపు తుది ఫలితాలు వచ్చేస్తాయి. 2 చోట్ల విజయంపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కడపలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లు లెక్కిస్తున్నారు. పులివెందుల కౌంటింగ్ను 10 టేబుళ్ల మీద 1 రౌండ్లో, ఒంటిమిట్ట కౌంటింగ్ను 10 టేబుల్స్ మీద 3 రౌండ్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్కు 1 సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు. 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్నంలోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 స్థానాల్లో గెలుపు తమదే అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అక్కడ వైసీపీ వాళ్ళు మాత్రం కనపడటం లేదు. వైసీపీ బాయ్కాట్ చేసింది. పోలింగ్ సందర్భంలో కూడా మొన్న 2 స్థానాలకు జరిగిన పోలింగ్ను కూడా బాయ్కాట్ చేసింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా బాయ్కాట్ చేసింది. అక్కడ ఎవరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కనపడట్లేదు. అయితే ఫలితాలు మాకే అనుకూలంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఈ ఎన్నికలో గెలుపు మాదే అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మరి ఎన్నికల ఫలితాలు అంతిమంగా ఎవరికి అనుకూలంగా ఉంటాయో తెలుస్తుంది మరికొద్దిసేపట్లోనే. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుదర్శన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సుదర్శన్, కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏంటి పరిస్థితి? క్లియర్ కట్గా ఎప్పుడు తెలిసే అవకాశం కనిపిస్తోంది? ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇప్పటి వరకే బ్యాలెట్ బాక్సులలో నుంచి ఓట్లన్నీ కూడా డివైడ్ చేశారు. ఏ గుర్తుపైన ఎన్ని వచ్చాయి అనేది మొత్తం డివైడ్ చేసిన తర్వాత 25 ఓట్లను కలిపి ఒక కట్టలాగా డివైడ్ చేసి ఉంచారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వాటిని ఇప్పుడు కౌంట్ చేయబోతూ ఉన్నారు. ఏ గుర్తుకు ఎన్ని వచ్చాయనేది. టోటల్ గా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 7,814 ఓట్లు పోలైనట్లుగా చెప్పారు. అన్ని కూడా వ్యాలిడ్ అయినాయి. అన్ని కూడా వ్యాలిడ్ ఓట్లే. ఈ 7,814 ఓట్లలో ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి అనేది ఇప్పుడు కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించి అధికారులు కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం ఒక 25 ఓట్లను ఒక బండిల్ గా చేశారు. వాటిని ఒక్కొక్క అధికారి కడుతూ ఉన్నారు. దాంట్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని నోట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ సమ్మరైజ్ చేసి ఒక్కొక్క పార్టీకి టోటల్ గా వచ్చిన ఓట్లు ఎన్ని, ఫైనల్ గా అధికంగా వచ్చిన ఓట్లు ఎన్ని అనేది తేల్చబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆడ ప్రక్రియ జరుగుతుంది. ఇక ఒంటిమిట్టకు సంబంధించి కొంత విశ్వసనీయ సమాచారం వస్తుంది, కొంత బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఫస్ట్ మొదటి రౌండ్ అంటే ఒంటిమిట్టకు 3 రౌండ్లో జరుగుతుందని మనం ముందు అనుకున్నాం. దాంట్లో మొదటి రౌండ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 4,632 ఓట్లు టీడీపీ అభ్యర్థికి పోల్ కాగా వైసీపీ అభ్యర్థికి 1,121 ఓట్లు పోలైనట్టుగా సమాచారము అందుతోంది. ఇది అఫిషియల్ గా ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే, అంటే ఒక 30 మినిట్స్ లోనే మొత్తం డేటా కూడా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల ఫలితం మొదటిగా వెలువడబోతూ ఉంది. దానికి సంబంధించి ఎంత మెజారిటీతో టీడీపీ గెలవబోతుంది అన్నది ఇప్పుడు అలా డిస్కషన్ గా ఉంది. ఎందుకంటే గెలుపు కన్ఫర్మ్ అనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. అందులోనూ వేసిన ఓట్లన్నీ కూడా వ్యాలిడ్ అయ్యాయి కాబట్టి 7,814 ఓట్లలో టీడీపీకి ఎన్నో ఓట్లు మెజారిటీతో గెలవబోతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జరిగిన ఏరియా అలాంటిది. పోటీ పడిన 2 పార్టీలు ఆ ప్రధాన పార్టీలు కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అక్కడ కొత్త చరిత్ర రాయబోతున్నామని టీడీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే దీనికి సంబంధించి పూర్తి ఫిగర్ ఒక క్లారిటీ అయితే. సుదర్శన్, 2 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ వేగంగా జరుగుతుంది మీరు చెప్తున్నట్టు. అయితే ఫలితాలను దేనికదే విడివిడిగా ప్రకటిస్తారా, లేదంటే గనక 2 పూర్తయ్యే వరకు ఆగి రెండింటిని ఒకేసారి ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఫలితాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ రౌండ్ కు ప్రకటిస్తూ ఉంటది. అయితే ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఒకే రౌండ్ ఉంది కాబట్టి ఆ రౌండ్ ఒకటి కంప్లీట్ అయిందంటే పూర్తిగా రిజల్టే అనౌన్స్మెంట్ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఈ 7,814 ఓట్లకు సంబంధించి కౌంటింగ్ కూడా
ఎన్ని ఓట్లు వచ్చాయి, అవి ఎన్ని వ్యాలిడ్ అయ్యాయి ఏంటి అనేది వచ్చింది. 25 డివైడింగ్ కూడా అయిపోయింది. అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అనే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. ఇది అయిపోయిందంటే క్లియర్ గా అక్కడ ఏంటి ఎలక్షన్ ఫిగర్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని తెలిస్తే ఎవరు గెలిచారనేది కూడా అనౌన్స్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక 3 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఒంటిమిట్టకు సంబంధించి కొంత మొదటి రౌండ్, రెండో రౌండ్ అట్లా 3 విడతలుగా రిజల్ట్ ఒంటిమిట్టకి అనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో ఒంటిమిట్ట మొదటి రౌండ్ లో 4632 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీకి 1022. ఈ లెక్కను చూసుకుంటే ఒక 3500 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఇప్పుడు మరి కొద్దిసేపటికి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒంటిమిట్టకు సంబంధించి 5000 ఓట్ల పైచిలకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఉన్నట్టుగా మనకు సమాచారము అందుతుంది. అంటే మొత్తము అక్కడ 20,000 చిల్లర ఓట్లు నమోదయ్యాయి. దాంట్లో 5,000 ఓట్ల మెజారిటీతో ఇప్పటికే టీడీపీ అభ్యర్థి ఉన్నట్టుగా. అంటే 2 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ముందంజలో కనిపిస్తున్నారంటారు. చాలా స్పష్టమైన మెజారిటీతో రెండు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే మెజారిటీ వైపు సాగుతూ ఉన్నారు. ఇప్పుడే ఎంచే కొద్దీ బయటకు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. పులివెందుల్లో కూడా భారీగానే వన్ సైడ్ గా ఎలక్షన్ జరిగినట్టే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వస్తున్నటువంటి రిజల్ట్ గానీ ఆ సినారియోని చూస్తే వేలల్లోనే మెజారిటీ వచ్చేది ఉంది. అంటే మొత్తం ఒక 30,000 ఓట్లు జరిగినటువంటి దాంట్లో 5,000 ఇప్పటికే మెజారిటీలో ఉన్నారంటే దాదాపు ఒక 2 రౌండ్లు పూర్తి అయి ఉండొచ్చు. ఒక్క రౌండ్ లో ఒంటిమిట్టది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థి కూడా భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ వాళ్ళు అసలు ముందుగానే అనుకున్నట్టుగా బాయ్కాట్ చేశారు కౌంటింగ్ అసలు అటువైపు వెళ్ళమని చెప్పి. ఇంకా ఒక్కరు కూడా ఉదయం నుంచి ఆ వైసీపీకి సంబంధించిన ఎలాంటి సమాచారం రానట్టుందిగా. ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు ఎవరు కూడా మీడియాకు అందుబాటులో లేరు. కౌంటింగ్ కేంద్రం దగ్గరికి కూడా ఎవరు రాలేదు. వాళ్ళు పూర్తిగా ఈ ఎలక్షన్ వదిలేశారు. నిన్ననే ఎలక్షన్ జరిగిన తీరును వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం వీడియోస్ నే వాళ్ళు వైరల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఎక్కడ లేరు. కానీ టీడీపీ వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు మినిస్టర్ సబిత వచ్చారు, కడపలోనే ఉన్నారు. ఆమె మా ఆదినారాయణ రెడ్డి, అలాగే కమలాపురం ఎమ్మెల్యే బీటెక్ రవి కూడా వచ్చేపు ఇంకా 12 గంటలకు మీడియా ముందుకు వస్తారని ఆయన ముందే అనౌన్స్ చేశారు. నిన్న బీటెక్ రవిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పులివెందుల్లో తాము గెలవబోతున్నాం కాబట్టి గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి మాట్లాడడం కోసం ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి అలాగే కమలాపురము ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా కొద్దిసేపట్లో అంటే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. వాళ్ళు 11 కు ప్రెస్ మీట్ అని కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చే సుదర్శన్ గెలుపు సంబరాల మీద పూర్తిగా వెలువడే అవకాశం ఉంది. సుదర్శన్ గెలుపు సంబరాల మీద ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఘర్షణలు కూడా జరిగిన పరిస్థితి. ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో, కౌంటింగ్ జరుగుతున్నది కడపలో కాబట్టి పెద్ద ఆంక్షలు ఏమి ఉండబోతు. ఎందుకంటే కడపలో ఎలాంటి ఎన్నికల కోడ్ అవి ఏమీ లేవు. ఎలక్షన్ జరిగిన ఏరియాలో అయితే నిజంగా ఆ గ్రామాలలో కూడా అలాంటి ర్యాలీలు అవి తీస్తే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటది. కానీ ఇప్పటికీ ఆ గ్రామాల్లో కూడా పోలీస్ పికెటింగ్ ఉంది. అక్కడ కూడా పోలీసు భద్రత ఉంది. కడపలో అయితే ప్రశాంత వాతావరణమే ఉంది. ఇక్కడ ఏం సంబరాలు చేసినా కూడా కడపలోనే వాళ్ళు సంబరాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరికొద్దిసేపట్లోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సుదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఒంటిమిట్టకి సంబంధించి ఒక రౌండ్ పూర్తయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పులివెందులు కూడా ఆల్మోస్ట్ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఒక కొలికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే చాలా క్లియర్ కట్గా ఫలితాలకు సంబంధించిన సరళి ఫలితాలు ఎటువైపు మొగ్గు చూపాయనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ప్రతినిధి సుదర్శన్ అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి అక్కడ ఉన్నటువంటి అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వైపు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మెజారిటీ కూడా గొప్పగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా సూచన కనిపిస్తుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయాలంటే మరికొద్దిసేపు సమయం అవకాశం చాలా స్పష్టంగా అక్కడ పరిస్థితి అర్థమవుతుంది. పోలీసులు బలగాలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితుంది. 11 గంటల సమయానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు చాలా ఏకపక్షంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ అక్కడ అప్రజాస్వామికంగా వ్యవహరించి ఓట్లు వేయించుకుంది. బయట నుంచి వ్యక్తులు వచ్చి విధంగా చేశారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. అవినాష్ రెడ్డి కావచ్చు, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేసిన పరిస్థితి. బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎవరు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇస్తోంది. 30 ఏళ్ల కాలంలో ఒక్కసారి ఇప్పుడు 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఫస్ట్ టైం ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ పోలింగ్ జరిగింది. మొన్నటి వరకు అక్కడ బెదిరించి భయపెట్టి ఏకపక్షంగా అక్కడ ఎన్నిక ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 11 మంది అభ్యర్థులు అక్కడ పోటీలో నిలబడ్డారంటే ఇది కదా ప్రజాస్వామ్యం, ఈ విధంగా కదా అక్కడ ఎన్నికలు జరగాల్సిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ మరొక అరగంటలోనే ఫలితం రాబోతుంది అని చెప్పి పక్కా సమాచారం వస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వైపు సానుకూలంగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఒక చర్చ అక్కడ బలంగా జరుగుతుంది. సో ఎలా ఉంటుందో ఏంటిదో మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. మినిట్ టు మినిట్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అప్డేట్స్ సుమన్ టీవీ మీకు ఎప్పటికీ అందజేస్తుంది.